ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా హన్మకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలోని పిల్లల మధ్య అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అనితారెడ్డి టీచర్స్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హన్మకొండ డిఆర్ఓ గణేష్, కేయు పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి, జీడబ్ల్యూఎంసి హారికల్చరల్ ఆఫీసర్ బి నరేష్ గారు ముఖ్య అతిథులుగా వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం టీచర్స్ డే సందర్భంగా అక్కడ ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సన్మానించారు. పిల్లలు ఆటపాటలతో అలరించారు. అనంతరం పిల్లలకు బుక్స్, స్టేషనరీ, మిఠాయిలను అందించారు. టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిఆర్ఓ గణేష్ గారు, కేయు పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి, హారికల్చరల్ ఆఫీసర్ నరేష్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదని, ఐఏఎస్, ఐపీఎస్, లాయర్, డాక్టర్, రాజకీయ నాయకుడు మరి ఇంకే వృత్తిలో రాణించిన వారైనా ఒక్కనాడు గురువుకు శిష్యులేనని అన్నారు. ప్రపంచానికి దిశానిర్దేశితలను చేయగల వ్యక్తిని తయారు చేసేది ఒక ఉపాధ్యాయుడే అని, ప్రతి వ్యక్తి జీవితంలో కీలక పాత్ర పోషించేది ఉపాధ్యాయులే అని అన్నారు. ఇక్కడ టీచర్స్ మరింత గొప్పవారని అన్నారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నటువంటి స్పందన పాఠశాల దీని యొక్క ఈ సంస్థకి డైరెక్టర్గా ఉన్నటువంటి అనితారెడ్డి మేడం గారికి, అదేవిధంగా సుచరిత గారికి, మహేందర్ రెడ్డి గారికి, ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ, ఇక్కడటువంటి మరి విద్యార్థులు ఉన్నటువంటి మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దవారందరికీ నా నమస్కారాలు, పిల్లలందరికీ నా దీవెనలు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నాతోటి వేసే ఉపాధ్యాయులందరికీ, నాకు చెప్పిన గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు ఇక్కడ ఏ ప్రోగ్రాం అయినా ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మాకు అనితారెడ్డి మేడం గారే ముందు తొలి పూజ వినాయకుడికి చేసినట్టుగా ఆ మేడం వస్తేనే మొదటి గెస్టు, మొదటి ఏది చేయాలన్నా తనతోనే ప్రారంభిస్తాం. మేము ఏదైనా కూడా వచ్చినా కూడా అంతా కలుపుగోలుగా మనం ఇలా చేసుకుందామా అలా చేసుకుందామా అని మాట్లాడుతుంటారు. కాబట్టి మాకు ఇక్కడ కూడా తను కూడా ఒక స్టాఫ్ అన్నీ అనుకుంటున్నాము. ఒక అమ్మగా తను ఏదైనా మాట్లాడుతుంటే కూడా మాకు చాలా వినాలనిపిస్తుంటది. అరే మేడం ఇంకా కాసేపు కూర్చుంటే ఇంకా తన దగ్గర నుండి ఇంకేమైనా నేర్చుకుంటామేమో అని అనిపిస్తుంటది. అట్లా సంతోషంగా ఉంటుంది. తను వచ్చినప్పుడే మేము చేసే ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా అందం అని నా ఉద్దేశము. అలాగే ఇక్కడ మనకి తెలిసిన విషయమే, ఎక్కడ ఏ ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అన్నా, ఏ వృత్తిలో నైపుణ్యంలో ఉన్నా, ఏ వృత్తిలో రాణించినా కూడా ఒకప్పుడు ఒక గురువుకి శిష్యులే అవుతారు ప్రతి ఒక్కరు కూడాను. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ రోజుని మనం ఇక్కడ స్పందన మానసిక దివ్యాంగుల దగ్గర నిర్వహించుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమానికి మరి చెప్పగానే పిల్లల్ని ఆశీర్వదించడానికి, అలాగే టీచర్స్ కి బెస్ట్ విషెస్ చెప్పడానికి చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ డిఆర్ఓ గారు గణేష్ గారు రావడం అనేది ఈ కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా పిల్లల తరపున, నా తరపున, టీచర్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడే వెళ్ళిపోయిన రమేష్ గారు కూడా చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. తను కూడా 10:30 కల్లా కలెక్టర్ ఆఫీస్ లో వర్క్ ఉంది కాబట్టి వెళ్ళారు. లేకపోతే ఈ పిల్లలతో గడిపే వ్యక్తి. ఈరోజు వచ్చిన ఇద్దరు కూడా ప్రకృతికి అనుసంధానంగా దగ్గరలో ఉంటారు. నాకు అందుకని అంటే ఇక్కడ స్కూల్ ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఇక్కడ ఈ ఆశ్రమం ఉంది, స్కూల్ ఉంది అనేది కూడా చాలా మందికి తెలియదు. అయినప్పటికీ కూడా ఈ లోపలికి ఒక గెస్ట్ గా రావాలి అని అంటే మేము ఎప్పుడు కూడా వాళ్ళ డిసిగ్నేషన్ చూడం సార్. వాళ్ళ కైండ్ హార్ట్ ని, వాళ్ళు స్పందించే తీరును చూసి మేము ఇన్వైట్ చేస్తాము. మరొకసారి మీరు వచ్చినందుకు కృతజ్ఞత.